మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. అల్లూరు సీతారామరాజు జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలోని ఇటీవల కాలంలో పదుల సంఖ్యలో అయితే అక్కడ విద్యను అభ్యసిస్తున్న గిరిజన విద్యార్థులు మృత్యువాత పడ్డారు. అయితే కారణాలు ఏమైనప్పటికీ కూడా ఈ గిరిజన ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థులు మృతి చెందడంపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజన సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ వరుస సంఘటనలతో ఇటీవల కాలంలో మారేడుమిల్లి ఘటనలో కానీ, ఇటు రంపచోడవరంలో కానీ వరుస మరణాలు సంభవించడంతో ఆ విద్యార్థిని తల్లిదండ్రులు అయితే మాత్రం తమ పిల్లలను అయితే మాత్రం ఆశ్రమ పాఠశాలలో ఉంచబోమని వారైతే తమ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఈ విషయంపై ఆశ్రమ పాఠశాలలోని ఇటువంటి మరణాలు మరలా సంభవించకుండా ఉండేందుకు ఇటువంటి చర్యలు చేపడుతున్నారనేది ఈరోజు మన వద్ద అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఉన్నారు. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. ఈ మరణాలపై ఎటువంటి చర్యలు చేపడుతున్నారు, ఇకపై జరగకుండా ఏ విధమైన కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్న విషయాన్ని అయితే మాత్రం మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. మరణాలు సంభవిస్తున్నాయి కదా సార్, దాని మీద ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? బేసికలీ ఇప్పుడు ఈ మనకి ఎస్పెషల్లీ ఈ టైంలో ఆర్బిఎస్కే కింద రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం కింద పిల్లలకి హెడ్ టు టో అని ఒక స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. అది దాంతో పాటు కాకుండా ఇప్పుడు చనిపోయిన 2-3 కేసెస్లో చూస్తే మనకి బయటకి ఏం కనపడకుండా ఏదో రోగాలు లోపల్లో ఉంటుంది వాళ్ళకి. సో అది మనం బయటకు ఐడెంటిఫై చేయకుండా పేరెంట్స్ కానీ మనం అక్కడ వచ్చిన మెడికల్ స్క్రీనింగ్లో కనపడదు. సో అది కొంచెం జాగ్రత్తగా ఒక మెడికల్ చెకప్ చేయాలని నేను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నాను. పిల్లలందరూ కూడా ఒక్కసారి కనీసం సమస్యలకు ఒక్కసారి పూర్తిగా మనం మెడికల్ చెకప్ చేస్తాం కదా, మాస్టర్ హెల్త్ చెకప్, అట్లా ఒక ప్యాకేజ్ క్రియేట్ చేస్తున్నాను. అది ఉంటే వాళ్ళకి ఏదైనా ఇన్హెరెంట్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం ఐడెంటిఫై చేయవచ్చు, కంటిన్యూస్గా ఫాలో చేయవచ్చు. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద మరణాలు అన్నీ కూడా సడన్గా ఉండి పడిపోతున్నారు, చచ్చిపోతున్నారు. సో వాళ్ళకి అలాంటి రోగాలు ఉన్నది కానీ సిమ్టమ్స్ కానీ వాళ్ళకున్న హెల్త్ రికార్డ్స్ మిస్ అవుతుంది. అది చేయడానికి ఏర్పాటు చేస్తే మెజారిటీ ఇట్లాంటి మరణాలు తగ్గించేయవచ్చు. సెకండ్ ఇస్ ఇక్కడ నుంచి బయటకు పారిపోవడము, అట్లాంటి వెళ్ళి ఏదైనా పడిపోయి చనిపోవడం ఉంటుంది. అది ఖచ్చితంగా మన పిల్లలకు ఉన్న క్రమశిక్షణ ఒకటి, సెకండ్ ఉన్న వార్డనుకుంటున్న స్ట్రిక్ట్గా ఫాలో చేయడం, రెండు చేయాలి. ఇది రెండు టైటన్ చేస్తాము. ఇప్పుడు మానిటరింగ్ మెకానిజం ఇంప్రూవ్ చేస్తాము. ఏజెన్సీ ప్రాంతంలోని విద్యను అభ్యసిస్తున్న ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు ఆర్బిఎస్కే ద్వారా ప్రత్యేకమైన వైద్య పరీక్షలు నిర్వహించి ఎప్పటికప్పుడు అంటే ఆ గిరిజన ఆశ్రమ పాఠశాల చదువుకున్న విద్యార్థులు అకస్మాత్తుగా కింద పడిపోయి మృతి చెందడం వంటి సంఘటనలపై అయితే మాత్రం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి అయితే మాత్రం ఈ మరణాలు సంభవించకుండా చర్యలు చేపడుతున్నామని, అలాగే అదేవిధంగా వార్డెన్లు తమ బాధ్యతలను పూర్తిగా నిర్వహించేలా చర్యలు చేపడుతున్నామని, ఇకపై ఆశ్రమ పాఠశాలలోని ఎటువంటి మరణాలు సంభవించకుండా అయితే మాత్రం ప్రత్యేక ప్రణాళిక ద్వారా ముందుకెళ్తున్నామని అయితే మాత్రం మనతో అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అయితే తెలిపారు.